హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 57వ భాగం విందాం. ఈయన నాగలోక ప్రభువు ఫణిరాజు, మా ఆపదలన్నింటినీ కాచిన ఆదిదేవుడు, ఇలవేలుపు. నా ప్రార్థనని ఆలకించి మన కష్టాలని గట్టెక్కించడానికి సపరివారంగా అవతరించాడు. కూడా ఉన్నవారు కుమార్తె మదనరేఖ మొదలైన ఆయన ముఖ్యులు అని అక్కడి వారందరికీ ఫణిరాజుని గురించి తెలియచెప్పిన తర్వాత విష్ణుశర్మ ఆ నాగదేవునికు వివిధ రీతిలో మొక్కి, ఓ ఫణిరాజా, నీ అనుగ్రహం వలన మేమింతవరకు కష్టాలన్నింటినీ గడిచి మోసగాడు మంత్రవాది అయిన ఏకనాథ సంహారానంతరము మా నిజ రాజధానికి చేరిన సమయంలో అక్కడి రాజకార్యాలు తారుమారైన కారణం వలన మాకును ఈ భోగపుర సామ్రాజ్యానికిని యుద్ధము అవసరమైంది. ఆ యుద్ధంలో నా తమ్ముడు కృష్ణశర్మ శత్రుపక్షంలో ఉండి నన్ను గుర్తించకుండానే నాతో యుద్ధానికి తలపడ్డాడు. నేను కూడా వాడు నా తమ్ముడని తెలుసుకోలేక దెబ్బకు తిరుగుదెబ్బ తీసి పడగొట్టాను. తన ప్రియునికి అటువంటి దుస్థితి కలిగినందుకు మణిమేకల గుండె జారి మూర్ఛితురాలైంది. ఎన్ని చికిత్సలు చేసినా ఇద్దరిలో ఒకరైనా తేరుకోలేదు. నా తమ్ముని కొరకు నేను, మణిమేకల కొరకు ఆమె తండ్రి శంభునాథుడు తెరవు కానక దురంతర దుఃఖం మహాసముద్రంలో మునిగి ఉండటం చేత మిమ్మల్ని ధ్యానించుకొని ఆహ్వానించాను. ఈ మూర్ఛితులైన వీరు యథారీతికి రాగల మార్గమేదో సెలవిచ్చి పుణ్యం కట్టుకోవలసిందని అందరి తరపున నా ప్రార్థన అని విన్నవించగా, ఫణిరాజు మూర్ఛితులైన వారిని పరిశీలించిన తరువాత కొంతసేపు మౌనాన్ని వహించి ఆ తర్వాత, ఇదంతా స్వయం కృతాపరాధము వల్ల జరిగిన నష్టం గాని కేవలము దైవ సంకల్పం కాదు అని విషాదంతో ఒక నిట్టూర్పుని విడిచాడు. స్వయం కృతాపరాధమా? అదేంటి ప్రభు అని విష్ణుశర్మ ఆశ్చర్య విభ్రాంతుడై అడిగాడు. అవును, స్వయం కృతాపరాధమే. నువ్వు నీ మాతృదేవత ఆజ్ఞను ఉల్లంఘించి ప్రియ సోదరునితో పోరి అతనిని రణరంగంలో పడగొట్టావు. అది తెలియక చేసిన అపరాధం కదా ప్రభు. కనుకనే బ్రతికి ఉన్నావు. లేకుంటే నువ్వు కూడా మీ వాడు పొందిన దుర్గతినే పొంది ఉండేవాడివి. ఆ తర్వాత మణిమేకల గురువాజ్ఞకు భిన్నంగా తాను నేర్చిన ఆకాశ గమనాది నిగూఢ విద్యా రహస్యాలని కొన్నింటిని భర్తకు ప్రసాదించింది. కనుకనే ఆమెకి ఇటువంటి చిక్కు వచ్చింది అని ఫణిరాజు చెప్పిన మీదట, తానామెకు విద్యలు నేర్పిన కాలంలో నువ్వీ విద్యలు ఇతరులకు చెప్పకూడదు అని ఆదేశించిన విషయమంతా గుర్తుకు తెచ్చుకుని, తమరు తెలుసుకున్న విషయము సత్యము. నేనే మణిమేకలకు ఒకప్పుడు గురువై ఉండి ఆమెకు అనేక గుప్త విద్యలు నేర్పి వాటిని ఇతరులకు చెప్పకూడదని శాసించాను. అందుకు విరుద్ధంగా ఆమె వాటిలో కొన్నింటిని భర్త యందు ఉండే అనురాగాతిశయం వలన అతనికి నేర్పి ఉంటుంది అన్నాడు. అందువలనే ఆమెకి ఇటువంటి దుస్థితి. తర్వాత ఆమెను వివాహమాడగోరిన మహామేధావులు, వీరాది వీరులు, బలపరాక్రమ సంపన్నులు అయిన రాజకుమారులు 101 మంది ఆమె అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక హతులైనారు. హతులైన వారి ఆత్మలు ఎంతగా క్షోభిస్తాయి. కృష్ణశర్మ పూర్వ పుణ్యవశం చేత వైకుంఠపుర రహస్యాన్ని తెలుసుకొని మణిమేకల ప్రశ్నకు బదులు చెప్పి ఆమెను పొందగలిగినాడు. ఈ ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు పొందగలిగిన ఆనంద పారవస్యంలో హతులైన రాజకుమారులను స్మరించనైనా లేదు. కనుక ఆ వెంటనే వారి వివాహానికి అంతరాయం కలిగింది. తదుపరి ఆ ఇద్దరూ పడరాని పాటలు పడి కొసకెలాగైతేనేమి ఆపదలన్నీ గడిచి సుఖంగా నిజ రాజధాని చేరుకుంటున్న సమయంలోనైనా హతులైన రాజకుమారులని తలవలేదు. ఆ హతులైన అభాగ్యులని పునర్జీవితులను చేయగల సాధనము చేతిలో ఉంచుకొని కూడా కృష్ణశర్మ ఆ తలంపే లేక ప్రియభార్యతో సంతోష సాగరములో మునిగి ప్రయాణాలు సాగించి అత్తవారి రాజ్యాన్ని చేరుకున్నాడు. కృష్ణశర్మ దగ్గర హతులైన వారిని పునర్జీవితులను చేయగల సాధనముందా ప్రభు అని విష్ణుశర్మ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ కొత్త సంగతి తెలుసుకొని అక్కడి వారందరూ కూడా విభ్రాంతులయ్యారు. ఉంది. అది ఒకానొకప్పుడు నేనతనికి ప్రసాదించిన నాగశిరోమణి. దాని ప్రభావం వలన అకాల మృత్యువు వాతపడిన వారు, శాపదగ్ధులైన వారు పునర్జీవితులైతారు. ఆ రహస్యం అతనికి కూడా తెలుసు. దాని నుంచి అతనంతకుముందు కొందరిని బ్రతికించి ఉన్నాడు. అయినప్పటికీ తామన్ని కష్టాలు గడిచిన తర్వాత కూడా మణిమేకలచే హతులైన రాజకుమారుల విషయాన్ని ఆ ప్రేమ దంపతులిద్దరూ మరిచారు. వారికి దైవబలం ఎంత ఉన్నప్పటికీ హతులైన రాజకుమారుల ఆత్మలు చేసే ఘోష, వారి ఉసురులు మణిమేకల కృష్ణశర్మలకు తగిలి తీరాయి. అంతటి ప్రతిభా విశేషములు గల శిరోమణి ఇప్పుడు కృష్ణశర్మ దగ్గర లేదా ప్రభు? ఎందుకుంటుంది?
దాన్ని సద్వినియోగం చెయ్య తలంపే లేని వారి దగ్గర అది ఉండదు. మణిమేకల కృష్ణశర్మలు అంతరిక్షాన ప్రయాణం చేస్తూ భోగుపుర సమీపానికి రాగానే అది కృష్ణశర్మ రుంటి నుండి రాలి ఒక సముద్ర గర్భంలో పడిపోయింది. అటువంటి నా అమూల్య శిరోమణిని నా దగ్గర కూడా ఉంచుకోకుండా కృష్ణశర్మ యందు ఏర్పడిన వాత్సల్యానికి అతడే అర్హుడని ఎంచడం వలనే నేనా శిరోమణిని అతనికి ఇచ్చాను. కానీ చేసిన పొరపాటు వలన అది అతని నుంచి చేజారింది. అయితే ఓ నాగదేవా, ఇప్పుడు మా గతి ఏమిటి? నాకు సోదరుడును శంభునాథ మహారాజుకు కుమార్తెయు ఉండరా అని విష్ణుశర్మ గద్గద స్వరంతో అడిగాడు. ఓ దయాస్వరూపుడా, సర్పరాజా, మణిమేకల నాకు లేకలేక కలిగిన వరప్రసాదిని. ఆమె ఏనాడో భర్తను అన్వేషించుకోవటానికి పోయి తిరిగి ఎంతకాలానికి రాక నా ఆశలన్నీ నిరాశలు చేసి కొసకు నాకు తెలియకుండానే నాకు విజయాన్ని కలిగించాలని యుద్ధరంగంలోకి ప్రవేశించి ఈ గతికి బలి అయింది. తమరు అనుగ్రహించి నా కూతురుని అల్లుడిని పునర్జీవితులయ్యే మార్గాంతరాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోవాలి. వారు లేని మా జన్మలు నిరర్ధకం అని శంభునాథుడు ఫణిరాజు పాదాల మీద పడి బహువిధాలా మొక్కుతూ ఉండగా నాగసుందరి అదో వదనై, నా నుంచి ఈ ప్రేమ దంపతులు చిరకాలము మన లోకంలో నానా ఇడుములు పడిన మాట మీరెరిగినవారే. నాలోని కర్కసత్వాన్ని నాలోని పామరత్వాన్ని పోగొట్టి నాకు విజ్ఞానాన్ని కలిగించినవాడు కృష్ణశర్మ. మీరు అనుమతినిస్తే నేను సముద్ర గర్భంలోకి ప్రవేశించి అతడు పోగొట్టుకున్న శిరోమణి కోసము ప్రయత్నించగలను అని తండ్రిగారితో అనగా, ఆ పని నీ వల్ల కాదు అని ఫణిరాజు బదులు చెప్పాడు. ప్రభు, నా భర్త సోదరుడిని మణిమేకలను పునర్జీవితులను చేయగల ఆ మణి కోసం నేను బయలుదేరతాను. సప్త సముద్రాలు గాలించి అయినా వెతికి తీసుకుని వస్తాను. అనుజ్ఞనియ్యండి అని కాంచనమాల ముందుకు రాగా, బిడ్డలారా, మీ కలవిగాని ప్రయత్నాలను కలిగి వృధా ప్రయాసపడకండి అని ఫణిరాజు కుమార్తెకు చెప్పిన జవాబునే కాంచనమాలకు కూడా చెప్పాడు. ధర్మస్వరూప, శాంతిప్రియ, భగవదవతార, ఓ ఫణిరాజా, నా తమ్ముడు లేని లోకంలో నేనుండలేను. నా ప్రాణాలనైనా బలి ఇచ్చి నేనా సముద్ర గర్భంలోకి ఉరుకుతాను. ప్రతి జలబిందువును గాలిస్తాను, ప్రతి అణువును శోధిస్తాను. నా తమ్ముడు పోగొట్టుకున్న శిరోమణిని మీ అనుగ్రహం ఉంటే నేను తీసుకొస్తాను. ఆశీర్వదించి పంపండి అని విష్ణుశర్మ పట్టుబట్టగా, వత్స, అర్హత గలవాడువు, ప్రయత్నిస్తానంటే నేను కాదనలేను. మంచిది, పోయిరా. ఇక్కడి నుంచి దక్షిణ దిశగా నువ్వు రాముడలు పోతే అక్కడ క్షీరసాగరం అవ్వుపడుతుంది. నా శిరోమణి అందులో పడి ఉండొచ్చు. ఒకవేళ నీకా శిరోమణి లభ్యమైతే దానిని తీసుకువచ్చి ఒక జలపాత్రలో ఉంచి మున్ముందుగా ఆ జలాన్ని మణిమేకల వివాహ సందర్భంలో హతులైన రాజకుమారుల మృతకళేబరాలపైన ప్రోక్షించి ఆ 101 మందిని పునర్జీవితులైన తర్వాత అదే ప్రకారంగా నీ తమ్ముణ్ణి మణిమేకల్ని బ్రతికించుకో. ఆ తర్వాత ఆ శిరోమణిని ఎవరి దగ్గర ఉంచుకొనక వైకుంఠపురంలోని మోహనమూర్తి పద సన్నిధానంలో ఉంచి పూజలు చేసుకోండి అని ఫణిరాజు చెప్పగల హితవును చెప్పి ఆ తర్వాత నేను కూడా ఎక్కిపోయి నా స్వస్థానమైన వైకుంఠపురాన్ని చేరుకుంటాను. దేవదేవుడు మోహనమూర్తిని సేవించుకుంటూ ఉంటాను. అమ్మ మదనరేఖ, నువ్వును మన నాగలోకం చేరి ధర్మయుక్తంగా పరిపాలన చెయ్యి అని చెప్పాడు. తండ్రి, విష్ణుశర్మ తిరిగి వచ్చే వరకు మందాకిని సహితంగా మా భర్తతో మేమిక్కడే ఉండి అతని ప్రయాణ ఫలితం తెలుసుకున్న తర్వాత మన లోకం చేరాలని నా సంకల్పము అని మదనరేఖ తన అభిప్రాయాన్ని చెప్పగా, మంచిది, అలాగనే చేయవచ్చును. అవసరం కలిగినప్పుడు నన్ను తలవండి. నా బిడ్డలైన మీ అందరికీ ఏ సహాయం కావలసినా చేయటానికి నేనెప్పుడూ సంసిద్ధుడుగానే ఉంటాను అని ఫణిరాజు అందరికీ ధైర్యవచనాలు చెప్పి వెంటనే అక్కడి నుంచి మాయమైనాడు. ఆ వెనువెంటనే విష్ణుశర్మ కూడా శిరోమణిని అన్వేషించడానికి బయలుదేరబోతూ, నా తమ్మునితో మణిమేకల శరీరము ఇక ఈ యుద్ధభూమిలో నుంచి రాజమందిరానికి చేర్చండి. ఈ రోజు మొదలుకొని 15 దినాలలో నేను తిరిగి రాని ఎడల నేను కూడా మృతులైన వారినే చేరానని భావించండి. ఆ దంపతుల శరీరాలకి 15వ నాడు సూర్యుడు అస్తమించగానే విధివిదితంగా అగ్ని సంస్కారాలు చేయండి. గడువు కాలం వరకు ఆ 2 శరీరాలకు వేద మంత్రోక్తంగా పూజలు చేస్తూ ఉండండి అని జరగవలసిన దానినంతటినీ వివరంగా చెప్పి కాంచన మాలాదులకు ధైర్యం గొలిపి ఫణిరాజును మనసులో తలుచుకుంటూ అంతరిక్షానికి ఎగిరి మేఘమండలంలో ప్రయాణం సాగించాడు. విష్ణుశర్మ ఆత్మీయుల నుంచి భోగపురంలో బయలుదేరి ఫణిరాజు చెప్పిన గుర్తులను అనుసరించి అంతరిక్ష మార్గాన పోయి క్షీరసాగరాన్ని చేరాడు. ఆ సముద్రజలము పాలవలే తెల్లగా ఉండి
పేరును సార్థకం చేసుకుంటుంది. దర్యంతులు లేని ఆ మహాసముద్రంలో రాలిన మణి అతనికేమిటి కనిపిస్తుంది? అయినా ప్రయత్నము ధీర లక్షణం గనక అతడంత పెద్ద సముద్రాన్ని చూసినా నిరుత్సాహపడక క్రమంగా ఆకాశం నుంచి క్రిందకి దిగి అగాధ జలగర్భంలోకి ఉరికాడు. జలస్తంభన విద్య వలన సముద్ర గర్భంలోకి పోయి మణిని గురించి వెతకనారంభించాడు. కానీ అది ఎక్కడ పడిందో అతనికి తెలియదు కదా. తెలిసినా పడిన చోట ఉంటుందా? ఆ భీకర సముద్ర తరంగాల్లో అది ఎక్కడికి కొట్టుకొని పోయిందో అని నిరాశపడక అతను 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు పట్టుదలతో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు కూడా పడిన చోట ఉండక కొన్ని మైళ్ళ దూరము గడిచి శక్తి ఉన్నంత వరకు బిందువు బిందువుని రేణువు రేణువును పట్టి శోధించాడు. కానీ మణి అతనికి ఎక్కడా కనిపించలేదు. ఏకదీక్షతో అతడు నీటిలో మునిగి 3 నాళ్లు నాని ఉండటము, నిద్రాహారాలు మరిచి దీక్షతో ప్రయత్నాన్ని విడవకపోవటము, అందువలన శోషిల్లిన ప్రాణంతో 4వ నాడు జలోపరి భాగాన తేలాడు. మెల్లగా కిరటాలీడ్చుకొని పోయిన ఒక తీరాన్ని చేరి కొంత విశ్రాంతి తీసుకొని ప్రాణం కోలుకున్న తర్వాత తిరిగి సముద్రంలోకి దిగి ప్రయత్నించాలన్న తలంపుతో ఆ సముద్ర తీరాన గల ఒక వృక్షఛాయను చేరి గుడ్డలు పిండుకొని ఆయాసంతో చెట్టు మానుకు మేనువాల్చిన సమయంలో ఆ చెట్టుపై ఒక గూడు కట్టుకొని అందులో తన పిల్లపక్షిని భద్రం చేసుకున్న తల్లిపక్షి సాయంకాలమైనందువలన పిల్లపక్షి కోసం గూటికి చేరి తాను పగలంతా కష్టించి తెచ్చిన ధాన్యపు కంకులలోని గింజలని ఊడదీసి రెక్కలు రాని తన బిడ్డపక్షి నోటికి అందిస్తూ ఉండగా అంతవరకు ఆ తల్లిపక్షి రాక కోసము ఎదురుతెన్నులు చూస్తూ కాచుకొని ఉన్న పిల్లపక్షి తల్లిని చూడగానే కొంత సంతోషపడి ఆమె అందించే గింజలను నోటికందగానే మరింత ఎక్కువ సంతోషంతో ఆ గింజలను తింటూ ఈనాటి విశేషాలేమిటే అమ్మా అని అడిగింది. ప్రతినిత్యము తల్లిపక్షి బిడ్డకి ఆహారం తినిపిస్తూ తాను ఆనాడు తెలుసుకున్న విశేషాలని వింతలను చెబుతూ ఉండటము, బిడ్డపక్షి తల్లి చెప్పే కథల్ని ఆలకిస్తూ ఆమె పెట్టిన దానిని తినటము అలవాటు. అదే ప్రకారము ఆనాడు కూడా బిడ్డపక్షి తల్లిని అడుగుతూ ఉండగా క్రింద శోషిల్లిన ప్రాణంతో మేనును మానుకు వాల్చిన విష్ణుశర్మ విని పక్షి భాష తెలిసినవాడు కావటం చేత చెవుల్ని అటు నిడిగించి ఇంకా వినటం మొదలుపెట్టాడు. ఈనాడు నీకు బహుమంచి విశేషం చెబుతాను విను. ఈ ప్రపంచంలో చూస్తుండగానే నిమిషంలో బికారులు కోటీశ్వరులైతున్నారు, కోటీశ్వరులు బికారులైతున్నారు. సృష్టి చిత్రములు కన్నావా? ప్రతిరోజు మనమున్న ఈ చెట్టు క్రింద కూర్చొని తాను మూటకట్టి తెచ్చుకున్న అన్నాన్ని తింటూ ఉంటాడు ఒక నిరుపేద పల్లెవాడు, తెలుసు కదా అని తల్లిపక్షి అడిగిన దానికి పిల్లపక్షి, అవును చూస్తున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ పల్లెవాడిని చూస్తూనే ఉన్నాను. వాడి విశేషమేమిటి? వాడిప్పుడు గొప్ప కోటీశ్వరుడైపోయినాడు, ఒక నగరానికి ప్రభువు కూడా. అదెలా జరిగింది? పూటకు గతిలేనివాడు కోటీశ్వరుడు కావటమా, ఒక నగరానికి ప్రభువు కావటమా? అదృష్టం కలిసి వచ్చినప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ పల్లెవాడు ప్రతిరోజు ఈ సముద్రంలో వల వేసి చేపలు పట్టుకునేవాడు. ఏ రోజు దొరికిన చేపల్ని ఆ రోజు అమ్ముకుని దానివల్ల జీవించేవాడు. క్రిందటి వారంలో వాడి సముద్రంలో ఒకనాడు 5 పెద్ద చేపలను దొరికించుకున్నాడు. అందులో ఒక చేప గట్టుని వేయగానే గిలగిలా తన్నుకొని చనిపోయింది. కానీ దాని కడుపులో నుంచి వెలువడుతున్న ఒక దివ్య తేజస్సుకి ఆ పల్లెవాడి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ చిత్రమేమిటో చూడాలని వాడా చేపను కోసి చూశాడు. దాని కడుపులో ఉన్నది మాణిక్యమో మరకతమో కోటి సూర్యుల కాంతితో వెలుగుతూ వాడికి విభ్రాంతిని కలిగించింది. వాడటువంటి దివ్యకాంతి శోభాయమానమైన మణిని ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతాన్ని పరిపాలించే రసికరథ మహారాజు దగ్గరికి ఆ మణిని తీసుకొని పోయి కానుకగా సమర్పించి దానిని తాను పొందిన వివరాలు చెప్పాడు. రసికరథ మహారాజు ఆ మణిని పరిశీలించి దివ్య తేజోవంతమైన ఆ మణి భూలోకంలో లభ్యమయ్యేది కాదని, బయట దాని విలువ నిర్ణయించలేదని తెలుసుకుని అటువంటి అమూల్య వస్తువును తనకు తెచ్చి ఇచ్చిన పల్లెవానికి తన పరిపాలనలో గల ఒక నగరాన్ని 1,000,000 వరహాలను ఇచ్చి బహూకరించాడు. పల్లెవాడు తనకు కలిగిన అఖండ ఐశ్వర్యానికి అంతులేని సంతోషాన్ని పొందాడు. తన దరిద్రం వదిలిపోయిందని మురిశాడు. రసికరథ మహారాజు ఆ మహిమాన్వితమైన దివ్యమణిని తీసుకొని పోయి తన ఉంపిడికత్తైన విలాసవతి అనే వేసకిచ్చి ఆమె మన్ననలు పొందాడు. విలాసవతి ఆ మణిని శిరోభూషితంగా ధరించి కులుకుతోంది. ప్రత్యేకంగా ఆ మణిని చూడాలని వేలాది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చంద్రనగర నివాసి అయిన విలాసవతి భవనం దగ్గర మూగుతూ ఉంటే మొదటి దినం మాత్రము ఆ వేశ్య
తన దగ్గర ఉన్న మణిని కొందరికి చూపించింది. మర్నాటి నుంచి మహారాజుకు చెప్పి తన భవనం చుట్టూ విచ్చుకత్తుల పహారాలను ఉంచి మణిని చూసే నిమిత్తము తన భవనానికి ఎవరూ రాకూడదని కట్టడి చేయించింది అని తల్లిపక్షి చెప్పిన దానినంతటినీ విని, అమ్మా, చంద్రనగరం అంటే అది ఎక్కడ ఉంది? ఆ దివ్య తేజోవంతమైన మణిని నువ్వు చూశావా అని బిడ్డపక్షి అడగ్గా, నేను ప్రతి వేకువజామున లేచి ఆహారాన్వేషణకు ముందుగా ఆ చంద్రనగరమే పోతుంటాను. ఆ నగరం ఇక్కడికి 50 ఆమడల దూరంలో ఒక దుర్భేద్యమైన కొండల నడుమ ఉంది. నేను ఒక్కసారి మాత్రమే ఆ విలాసవతికి శిరోభూషణంగా ఉన్న ఆ దివ్యమణిని ఆమె జలకాలాడుతుండగా చూడగలిగాను. దాని అద్భుత కాంతి అక్కడ ఉన్న కొన్ని ఆమడల దూరం వ్యాపిస్తుంది. ఆ రంగులేమిటో, దాని వింత వింత మెరుపులేమిటో నేను వర్ణించి చెప్పలేను అని తల్లిపక్షి తిరిగి చెప్పింది. అటువంటి అద్భుతమైన మణిని ఒక్కసారి చూడాలని నాకు కూడా కోరికగా ఉంది. నా కోరిక తీర్చవా? తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు కాదు. కొన్ని రోజులలో నీకు ఎగరటానికి రెక్కలొస్తాయి చూడు. అప్పుడు నిన్ను కూడా నాతో చంద్రనగరం తీసుకుని పోయి విలాసవతి స్నానం చేసే దగ్గర ఉన్న పొన్న చెట్టు మీద నిన్ను కూర్చోబెట్టి ఆ మణిని నీకు కూడా చూపుతాను. సరికదా? ఇక నా రెక్కల్లోకి దూరి వెచ్చగా పడుకొని నిద్రపో అని ఆ తల్లిపక్షి అంతటితో కథలు చాలించి బిడ్డపక్షిని తన రెక్కల వెచ్చదనంతో నిద్రపుచ్చింది. మరికొంతసేపటికి తాను కూడా కన్ను మూసి పగటి కష్టాన్ని మరిచింది. పక్షుల సంభాషణ వలన విష్ణుశర్మకు విషయమంతా అర్థమైంది. తాను వెదక వచ్చిన శిరోమిణి అదే అయి ఉంటుందని అతడు నిర్ధారణ చేసుకున్నాడు. తమ్ముడు కృష్ణశర్మ అంతరిక్షాన పోతూ ఆ మణిని ఆ సముద్రంలో రాలగొట్టగనగా దానిని చేప మింగటము, పల్లెవాడ చేపను కోసి మణిని సంగ్రహించి రసికరథ మహారాజుకి కానుకగా ఇచ్చి లబ్ధి పొందటము జరిగి ఉంటాయని ఖాయం చేసుకున్నాడు. పక్షులు తనకటువంటి అమూల్యమైన బోగట్టానందించి తను తిరిగి సముద్రాన్ని గాలించనవసరం లేకుండా చేసినందుకు పక్షులకు తనలో తాను పలుమార్లు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. కానీ విలాసవతి అనే వేశ్య స్వాధీనంలో ఉన్న ఆ మణిని తాను పొందటమెలాగా? విచ్చుకత్తుల పహరాలను దాటి విలాసవతి భవనంలోకి ప్రవేశించే ఉపాయమేమిటి అని మొదలైన ఆలోచనలతో అతను ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిచిపోయాడు. వేకువజామున తల్లిపక్షి నిద్రలేచి ఆహారాన్వేషణానికి బయలుదేరుతున్న సమయాన్ని కనిపెట్టి తాను కూడా అంతరిక్షానికి ఎగిరి దానికి తెలియకుండానే చంద్రనగరాభిముఖంగా దానిని అనుసరించిపోయాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ ఆనాటి సూర్యోదయానంతరము చంద్రనగరపు సరిహద్దులలోకి వాలి అక్కడి నుంచి కాలినడకను పోయి క్రమంగా నగర ప్రవేశం చేశాడు. నానావిధ దివ్య హర్మ్యములతో నిండి ఉన్న ఆ నగర శృంగారములకు తనలో తానే అబ్బురపడుతూ అంతటి వైభవోపేతమైన నగర ప్రభువుకు ఉంపుడుగత్తిగా ఉన్న విలాసవతి ఇంకా ఎంతటి ఐశ్వర్య సంపదలతో తొలతూగుతుంటుందో ఊహించలేక తబ్బిబ్బులవుతూ రాజమార్గాన్ని దాటిన తర్వాత 7 అంతరువులు కలిగిన దేవేంద్ర వైభవాన్ని మించిన ఒక దివ్య భవనాన్ని తిలకించి విభ్రాంతుడైనాడు. వెలలేని మణిమాణిక్యాదులతో నిర్మించబడిన ఆ మందిర ద్వారాలని మిన్నుమిట్టుతున్నట్టుండే ఎత్తైన ప్రహరీలతోనూ నానావిధ శృంగార వైభవాలతో కళ్లకు మిరిమిట్లు గొలుపుతున్న ఆ దివ్యహర్మ్యమే రసికరథ మహారాజుదై ఉంటుందని ఊహించి దాని వింత వింత నగిషీ పనులను వెలలేని అలంకరణాలని తిలకిస్తూ క్షణకాలం అట్టే నిలిచిండిపోయాడు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు ఆ మందిరం లోపలి భాగం నుంచి రావటాన్ని గమనించి విష్ణుశర్మ మెల్లగా ఆమెను అనుసరించి కొంత దూరం నడిచిన తర్వాత, అవ్వా, సర్వశోభాయమానంగా ఉన్న ఈ మందిరమే గదా మహారాజులది అని అడిగాడు. కాదు, మహారాజులుండే భవనం కూడా ఇంత శోభగాను ఇంత విలాసంగానూ ఉండదు అని ఆ ముదుసులు చెప్పగా విష్ణుశర్మ మరింత ఆశ్చర్యంతో, అయితే ఈ భవనం ఎవరిది అని అడిగాడు. తెలీదా? విలాసవతి అనే మహారాజుల ఉంపుడుగత్తె భవనము అన్నది ఆమె. ఆ వృద్ధురాలికి ఆ వేస దగ్గర ఏదో పని ఉంటుందని, ఆమె వల్ల తనకేదైనా కొంత ఉపకారం జరగవచ్చునని ఆశించిన విష్ణుశర్మ ఆమెను వదలకుండా ఇంకా మరికొంత దూరం అనుసరించాడు. మీది ఊరు కాదా అని వృద్ధురాలు అడిగింది అతన్ని. కాదవ్వా, నేను పరదేశీని. మార్గవశాత్తు ఈ నగరం రావలసి వాడిని అయ్యాను. నీకేం పని? మీదే ఊరు? మాది ఉత్తరాది దేశము. నాకు వైద్యం తెలుసు. భూతాలని వదిలించటంలో కూడా ప్రవేశముంది. క్షయ, పాండు, ఉబ్బసాది గడ్డు రోగాలకి చికిత్స చేయగలను. యాత్రలు సేవించుకుంటూ మార్గంలో తటస్థమైన ఈ నగరానికి మెచ్చి ఇక్కడ వింతల్ని తిలకిస్తున్నాను. నేత్ర రోగాల్ని కూడా కుదర్చగలవా?
ఆహా, కుదర్చగలను. నా భర్త నాకంటే శతవృద్ధుడు. ఆయనకు 1 సంవత్సరం నుంచి కళ్ళు కనిపించవు. అనేక వైద్యాలు చేయించాను, కానీ ప్రయోజనం కలగలేదు. నేను చూస్తే అదేమిటో చెప్పగలను. అయితే మా ఇంటికి రా అని ఆ వృద్ధురాలు అతని వల్ల తన భర్తకు ఏమైనా ఉపకారం జరుగుతుందేమోనన్న ఆశతో విష్ణుశర్మని తమ ఇంటికి తీసుకొని పోయింది. విష్ణుశర్మ ఆ వృద్ధుని కళ్ళు పరీక్షించి అవి బాగుపడే అవకాశం ఉందని చెప్పాడు. అయ్యా, నా భర్తకు చూపు కలిగిస్తే నీకెంతైనా పుణ్యం ఉంటుంది. కళ్ళు లేని వారికి జగత్తు లేదు గదా. భగవంతుడిచ్చిన ఆయుష్ ఇంకా ఎంతకాలమో అంతకాలము ఆ గుడ్డితనంతో కూలిపోకుండా నీ పేరు చెప్పుకొని బ్రతుకుతాడు అని ఆ వృద్ధురాలు ఆమె భర్త విష్ణుశర్మను 1000 విధాల బ్రతిమలాడుకున్నారు. విష్ణుశర్మ వారి పెరట్లోనే ఉన్న ఏదో మూలికను వెదికి పట్టుకొని వచ్చి దానిని నూరి అంజనాన్ని తయారు చేశాడు. ఆ అంజనమును ఒక్కసారి పెట్టగా వృద్ధునికి నేత్రదోషమంతా పోయి వెంటనే చూపు వచ్చింది. అందుక వృద్ధ దంపతులు పొందిన ఆనందానికి మితి ఇంత అని చెప్పలేము. అయ్యా, నీ మేలు మర్చిపోలేము. ఇప్పటికి సంవత్సరం నుంచి కళ్ళు లేని అంధుడనై అవస్థలు పడుతూ ఉంటే నా అంధత్వాన్ని నిమిషంలో పోగొట్టినా నీ ప్రజ్ఞా విశేషముల్ని ఏమని కొనియాడగలను అన్నాడు వృద్ధుడు. మా అదృష్టం వలన భగవంతుడే అయాచితంగా అప్రయత్నంగా మాకు నీ పరిచయ భాగ్యాన్ని కలిగించాడు. ఆయనకు నేను, నాకాయను తప్ప మాకు వేరే దిక్కులేదు. గడిచిన సంవత్సరం నుంచి కళ్ళుపోయిన ఆ మనిషితో మేము పొందే అగచాట్లని ఆ పరమాత్ముడే ఎరుగును అంటూ ఆ వృద్ధురాలు ఒక పళ్ళెం నిండా కొన్ని బంగారు నాణాల్ని పోసి తెచ్చి విష్ణుశర్మకు ఇయ్యబోగా అతడు వాటిని అందుకొనక, అవ్వా, నీ దయ వలన భగవంతుడు నాకు చాలినంత సిరిని ఇచ్చి ఉన్నాడు. నాకు ద్రవ్యలోపం లేదు గనక నీ పైకాని నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. అయ్యో, ఇంత మహోపకారాన్ని చేసిన నీ రుణం ఎలా తీర్చుకోవాలి నాయనా? నా యజమానురాలు విలాసవతి దయ వలన నేను సంపాదించి పెట్టుకున్న ద్రవ్యంలో కొంత నీకిచ్చాను, తీసుకో అని వృద్ధురాలు తిరిగి నిర్బంధం చేస్తూ పలికినప్పుడు, అవ్వా, నాకు నీ ద్రవ్యం ముద్దు కానీ నేను ఈ రాజ్యాన్ని చూడవచ్చిన వాడిని కనుక కొద్ది రోజులు నీ ఇంట్లో ఉంటానులే అన్నాడు విష్ణుశర్మ. మాకంతకంటే మరొక భాగ్యం ఇంకేం కావాలి నాయనా? నువ్వు మా ఇంట్లో మాకతిథిగా ఎంతకాలం అనుకుంటే అంతకాలము మా జన్మ ధరించిందనుకొని నీ పాదసేవ చేస్తాము అని వృద్ధ దంపతులు పరమానందాన్ని పొంది అతనికి ఆ క్షణం నుంచి సేవ చేయటం మొదలుపెట్టారు. అవ్వా, విలాసవతి దగ్గర నీకు పని అని చెప్పావు కదా, అక్కడ నువ్వేం చెయ్యాలి? మీ మహారాజుకు ఉంపడిగత్తుగా ఉన్న ఆమె విశేషాలేమిటి? ఆమె నివసించే దివ్యభవనం చూసినప్పటి నుంచి ఆమెను కూడా ఒక్కసారి చూడాలని నాకు కోరిక పుట్టింది. అందుకేదైనా మార్గముందా అని ఉత్సాహుడై అడుగుతున్న విష్ణుశర్మతో వృద్ధురాలు, ఆ మోసకారి వేసతో నీకేం పనిలే నాయనా, నీలాంటి బుద్ధిమంతులు ఆ ఛాయల కన్నా పోకూడదు అన్న వృద్ధురాలి మాటలలో ఏదో అంతరార్థం ఉందని గ్రహించిన విష్ణుశర్మ, నీ యజమానురాలు మోసకారి అని నువ్వే అంటున్నావెందుకవ్వా అని ప్రశ్నించాడు. నీతో కాబట్టి ఉన్న విషయం చెబుతున్నా. అటువంటి మోసకార్య పడతలు ఇంకెక్కడా ఉండరు. ఆ విలాసవతి సిగలో పువ్వు అమర్చటానికి నేను తప్ప ఇంకెవరూ పనికిరారు. అందువలన ఆమెకు జ్ఞానం కలిగినప్పటి నుంచి దినానికొక గంట పోయి ఆమె కురులు దువ్వి పువ్వులు అమర్చటం నా పని. అందుకామె నా కుటుంబాన్ని చిరకాలం నుంచి పోషిస్తూ ఉన్నప్పటికీ భగవంతుని ఎదుట చెప్పినట్లు నీ ఎదుట కూడా ఆమె మోసకారి అనే చెబుతాను. ఆ మోసం వలనే ఆమె అంత సొమ్ము అటువంటి భవనాన్ని సంపాదించింది. ఆమెనంత భాగ్యవంతురాలుగా చేసినవాడు మీ మహారాజు కదా. మా మహారాజుని తలదన్నిన వారెందరో ఆమె చేతుల్లో బికార్లైనారు. ఆమె నివసించే భవనం లాంటి దివ్య భవనము మా మహారాజుకు కూడా లేదు. చూసావు గదా, అంతటి ఐశ్వర్యాన్ని ఆమె ఎలా సంపాదించగలిగిందంటావు? మనకు ఆ విషయమంతా ఎందుకులే నాయనా, చెప్పుకుంటే మహాపాపం కూడా. కోటీశ్వరుల కుటుంబాలెన్నో దాని ప్రాణానికి ఉసూరుమని బిచ్చమెత్తుకుంటున్నాయి అని అవ్వ విలాసవతి యొక్క పూర్తి వివరాలు చెప్పకుండా సందేహిస్తున్న కారణం తెలుసుకోలేక విష్ణుశర్మ, నాకు తెలిస్తే ఎక్కడైనా అంటానని భయమా అవ్వా అని అడిగాడు. నీ విషయంలో నాకు అటువంటి భయం లేదు గాని నాయనా, దాని రహస్యాలు నా నోటెంట వెలువడ్డాయని తెలిస్తే అనవసరంగా నా నోట్లో దుమ్ము పడుతుంది. నేనెక్కడ అననవ్వా, నా మాట నమ్ము. తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నానంతే. విలాసవతి అనే వేశ్య జోద విద్యలో మహానేర్పరి. దానిని ఆటలో జయించిన వారింతవరకు ఒక్కరైనా లేరు. కనుకనే దానికంత ఐశ్వర్యము. నిన్న ఛాయల వద్దకైనా పోవద్దనటానికి అదే కారణం. నువ్వు చూడగా స్ఫురద్రూపివిగాను సకల విద్యా పారంగతుడివిలాగునూ ఉన్నావు. నువ్వు అనవసరంగా చెడిపోవటం నాకు ఇష్టం లేదు. నా మాట వింటున్నావా? నా బిడ్డ వంటి వాడువు గనక చెబుతున్నాను అని అవ్వ మరీ మరీ చెప్పినందువలన
ఇంకా ఇంకా అడిగితే ఆమెకు తన యందు అయిష్టం ఏర్పడుతుందన్న భావంతో విష్ణుశర్మ అప్పటికింకేమీ ప్రస్తావించకుండా ఊరుకున్నాడు. కానీ విలాసవతితో పరిచయం చేసుకుని ఆమె జోద విద్య రహస్యమేమిటో తెలుసుకొని ఆమెను ఆ ఆటలో ఓడించి ఆమె దగ్గర ఉన్న శిరోమణిని సంపాదించడానికి ఉపాయాంతరములు వెతుకుతూ విష్ణుశర్మ ఆనాటికి ఆ అవ్వ ఇంటనే గడిపాడు. విషకన్య జానపద నవల 57వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.